హాయ్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఏం లేదు, నా వెనక గుంతలు తోమేటోళ్ళకు నా గురించి మాట్లాడేటోనికి ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది నేను తెచ్చుకున్నా భయ్. బుల్లెట్ కాదు, కారు తెచ్చుకుంటా, ఏదైనా తెచ్చుకుంటా, అప్పు చేసినా తెచ్చుకున్నా. నేను దాన్ని కట్టుకునే దమ్ము నాకుంది కాబట్టి నేను ఆలోచించి నేను తెచ్చుకున్నా. కొంతమంది నా వెనక మాట్లాడటం ఎట్లా మాట్లాడుతారంటే వీనికి ఎవడో సాయం చేస్తే తెచ్చుకోండు అనే మాట వస్తుందంట. అది కరెక్ట్ కాదు. నాకు సాయం చేసిన మాట ఏంటంటే, నాకు అంజిబాబు అనేట ఆయన, నాకు సరే ఆయన మంచి వ్యక్తి, నాకు సాయం చేసిండు, చెప్పుకోకూడదు. కానీ ఇట్లా చెప్పడం పద్ధతి. నాకేందంటే నాకు వెనకాల గుంతలు తవ్వుతురుగా, అలాంటి వాళ్ళకు నేను చెప్తున్నా. ఆ బావ బుల్లెట్ బుకింగ్ చేసిన రోజు ఒక 4,000 రూపాయలు నా పేరు మీద బుక్ చేసిండు. ఆయన ఒక 5,000 కట్టిండు ఆయన పేరు మీద, నా పేరు మీద ఒక 4,000 కట్టిండు. అది బుకింగ్ చేసిండు ఆయన. సరే నా వెంపటి తిరుగుతుండు మా బామ్మడిదని ఒక మంచి మనసుతోని, ఆయన మంచి పెద్ద మనసు తీసుకొని నాకు కొంచెం వెనక ముందు ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి ఆయన సపోర్ట్ రూపంలో కొంచెం నాకు హెల్ప్ చేసిండు. ఒక 4,000 రూపాయలు ఆ బండి బుకింగ్ చేసిండు. తర్వాత నా డబ్బులు నేను పక్కకు వేసుకున్న డబ్బులు ఆ 40,000 పోతే మిగతా 50,000ల్లో ఒక 46,000 రూపాయలు నేను బ్యాంకు నుండి తీసుకొని పోయి అక్కడ బండి వచ్చిన రోజు, రిలీజ్ రోజు నేను కట్టి తెచ్చుకున్న బండి. మొత్తం అందరూ ఎవరో ఇచ్చిరని కాదు, నేను సొంత డబ్బులతో తెచ్చుకున్నా. అంతేగాని నేను ఎవరినో తీసుకుపోయి తెచ్చినవి కాదు. కష్టార్జితంతో తెచ్చుకున్నా. నేను నెల ఈఎంఐ కట్టుకునేది నేనే. మీరేమన్నా కడతారా? పోనీ మీరు ఏమన్నా 10 రూపాయలు నాకు సాయం చేస్తారు అన్నట్టు కాదు కదా. నా గురించి మాట్లాడే ముందు మీ వెనకాల ఏం జరుగుతుందో అన్నీ చూసుకోరు. నా గుంతలు తోమి నాకు ఫుల్లో పెట్టాలని చూస్తే ఎవడు ఊకోడిడ. ఏదో బుల్లెట్ తెచ్చి నువ్వు షోయింగ్ తింటున్నా అనుకోవద్దు. నాకు నచ్చింది భయ్, నాకు నచ్చింది నేను తెచ్చుకున్నా, తిరుగుతున్నా. మీకు అంతా కూలా ఉంటే తెచ్చుకోరి, అది మీ ఇష్టం, అది మీ పర్సనల్. నా పర్సనల్ విషయాలలో గెలకడానికి మీదెవర్రా భయ్? ఎట్లా కనిపిస్తున్నా మీకు? ఫస్ట్ నుంచి కూడా నేను ఉందాదగానే బతుకున్నా, అదే బతుకుతున్నా. ఓన్ సాయం మీద ఎప్పుడు బతకలే నేను. అర్థమవుతుందా? తెలుసుకొని జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరైనా సరే. అది వెనక ముందు మాట్లాడేటోళ్ళు ఒక్కసారి అటు ఇటు చూసుకొని మాట్లాడి, అక్కడ పోతురు ఇక్కడ పోదు ఎక్కడ పోతుంది రా భయ్. నా ఇష్టం, నా లైఫ్. నేను దొంగతనం చేస్తున్నా, లంజతనం చేస్తున్నా రా భయ్. నా డబ్బులు నేను పెట్టుకుంటున్నా, తెచ్చుకుంటున్నా, తిరుగుతున్నా. మొగోన్ లెక్క తిరుగుతున్నా. ఎవరి సపోర్ట్ లేదు. ఒక్కడిని స్టిల్ ఇప్పటికీ నేను వేసుకునే బట్టలు కానీ, బూట్లు కానీ ఏది కొన్నా కూడా ఇగో నేను తినే వస్తువు సహా నా కష్టార్జితం. అర్థమైందా? జై హింద్, జై. జాగ్రత్త ఉండాలి. ఒక విమర్శించే ముందు మన గురించి కూడా వెనక ఎంతమంది అనుకుంటారు అనేది ఆలోచించి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకే.